రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించి విజయవంతం చేయాలి అంటూ డిఆర్ఓ నరసింహులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాట్లు చేసుకోవడం, మురుగు కాలువలు శుభ్రపరచుకోవడం, ప్రతి పల్లె పట్టణంలోని క్లీన్ అండ్ గ్రీన్ పాటించడం జరుగుతోందని హితవు పలికారు. దీనివల్ల చాలా వరకు వ్యాధులు రావడం తగ్గిందని అన్నారు. ప్రతి 3వ శనివారం పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, పరిసరాలు శుభ్రపరచుకోవాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, ఈ రోజు మన పరిసరాలను, కార్యాలయాలను ప్రతి ఉద్యోగి వారి కార్యాలయంలోని టేబుల్, ఫైల్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్ వంటి వాటిని శుభ్రపరచుకోవాలన్నారు. కార్యాలయంలోని చెత్తను వేయడానికి డస్ట్బిన్ ఉపయోగించుకోవాలని, మనం ఎంత శుభ్రంగా ఉంటామో పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, అది అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. అనంతరం ప్రతిరోజు పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను సిబ్బందితోని కలిసి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలిసే ఉంటుంది. గతంలో క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటిది ఒక కార్యక్రమం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేసేవాళ్ళు. తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవడం, డ్రైన్స్ అన్ని క్లీన్ చేసుకోవడం, ప్రతి పట్టణంలోనూ, పల్లెల్లోనూ అన్ని చోట్ల ఈ క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటిది పాటిస్తూ ఉండటం జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా వరకు అంటే ఈ డిసీజెస్ రావడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం అన్ని చోట్ల పట్టణాలు, గ్రామాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అన్ని చోట్ల కూడా మనము ఈ స్వచ్ఛాంధ్ర అందరూ ప్రతిజ్ఞ చేయడం, అలాగే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది చేయాలి. ఈ డిపార్ట్మెంట్లకు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి జిల్లాలో ఒక నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, మన పరిసరాల్లో అంటే మన కార్యాలయం లోపల కానీ బయట కానీ అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడం, అలాగే ప్రతి ఉద్యోగి, ప్రతి ఆఫీసరు తన వర్క్ ప్లేస్లో అది టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, లేదంటే ర్యాక్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అది వేస్ట్ కావచ్చు, ఏదైనా కానీ మనం దాన్ని నీట్గా శుభ్రంగా తీసివేసి శుభ్రం చేసుకొని మనము ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ శనివారం నుంచి, ఈ జనవరి నెల 3వ శనివారం, ఇప్పుడు ఈ శనివారం నుంచి ప్రతి 3వ శనివారం, ప్రతి శనివారం కాదు, మళ్ళీ ప్రతి 3వ శనివారం మనము అందరూ ఈ విధంగా అసెంబ్లీ అయ్యి ఒక ప్రతిజ్ఞ చేసుకొని మన చుట్టూ ఉన్నటువంటి ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలను కూడా మనము క్లీన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనము కొన్ని యాప్ కూడా ఇస్తున్నారు మనకి. ఆ యాప్లో మనము చేసే యాక్టివిటీ అంతా అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఆదేశాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం కేవలం మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజు చేయాలి. ఈరోజు సింబాలిక్గా ప్రతి 3వ శనివారం ఎందుకు ఇలా చెప్పారంటే, ప్రతిరోజు ఈ కార్యక్రమం మనం ప్రతిరోజు అసెంబ్లీ ప్రతిరోజు చేయడం కాదు, ఎవరి పరిసరాల్లో వాళ్ళు ప్రతిరోజు చేయాలి. చేసుకుంటే అది అలవాటుగా మారుతుంది. ఒక డంపు అనేటువంటిది ఏర్పాటు కాకుండా అంతా శుభ్రంగా ఉంటుంది. నేను సుల్లూరుపేటలో మీకు అందరికీ తెలిసే ఉంది, ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటిది ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఉంటే మన కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే వాళ్ళు.
వారి ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది.